కురుస్తున్న భారీ వర్షాలకు కోయిల్కొండ మండలంలో ఉన్న అభంగపట్నంతో పాటు పలు గ్రామాలలో వేసిన వరి పంటలు నేలమట్టమయ్యాయి. బుధవారం అభంగపట్నం గ్రామ సమీపంలో ఉన్న వరి పంటలను సర్పంచ్ మాధవి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేసిన వరి పంటలు చేతికి రాకపోవడంతో రైతన్న కన్నీటితో అలమటిస్తున్నాడని ఆమె తెలియజేశారు. అదేవిధంగా మండలంలో పలు గ్రామాలలో వరి పంటలు నేల కొరిగి రైతుకు చేతికి రాకుండా నీళ్లలో ఒడ్లు రాలిపోయాయని అన్నారు. వరి పంటలు నష్టం వాటిల్లిన రైతన్నలకు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని ఆమె కోరారు. అదేవిధంగా గ్రామ రైతులు రామరెడ్డి మాట్లాడుతూ అప్పులు తీసుకువచ్చి వేల రూపాయలు పెట్టుబడులు వరి పంటల పెట్టడం జరిగిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా ఇక్కడ రైతులు ప్రతి ఒక్కరివి సేన్లు మొత్తానికి ఒరిగినాయి, మొత్తానికి భూమి పాలైనయి. అప్పులు తెచ్చుకొని వాళ్ళు పంటలు పండించుకున్నారు. ఇప్పుడు పరిస్థితి దయానీయంగా ఉంది. ప్రభుత్వము ఈ రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. మరియు ఊర్లో ప్రతి ఒక్కరివి చాలా మటుకు పడిపోయినాయి. ఇంకా పరిస్థితి వర్షాలు ఇంకా కురిసే అవకాశం ఉంది కాబట్టి ఇక ఏదో ఒకటి రైతులకు మాత్రం న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. పట్నం గ్రామం మాది, రైతు బంధు కన్వీనర్. మరి గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు అభంగపట్నం గ్రామం కాదు, కోయిల్కొండ మండలంలో మొత్తము మరి ప్రభుత్వం సూచించిన మేరకు ఆర్ఎన్ఆర్ వరి పెట్టడం జరిగింది. మరి 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు రాత్రి భారీ వర్షం కురవడం వల్ల చేన్లన్నీ ఇలా అడ్డం పడిపోయి రైతులు చాలా దీనస్థితిలోకి వెళ్ళిపోయినాం. కాబట్టి ప్రభుత్వం వారికి మరి గౌరవ వ్యవసాయ అధికారులకు మేము తెలియజేస్తున్నది ఏంటంటే, వ్యవసాయ అధికారులు కానీ ప్రభుత్వం కానీ గుర్తించి మరి రైతులకు ఏదో విధంగా పంట నష్ట పరిహారం వచ్చేలా రైతులకు కృషి చేస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటా ఉన్నాం. లేకపోతే రైతులు చాలా ఇబ్బందులు పడి మరి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని మా తరఫున విన్నవిస్తూ ఉన్నాం. గవర్నమెంట్ కానీ వ్యవసాయాధికారులు కానీ ఈ యొక్క పంటను పరిశీలించి రైతులకు నష్టపరిహారం చెల్లించే విధాలుగా చెల్లిస్తుందని చెప్పి మేము రైతుల తరపున మనవి చేసుకుంటున్నాం.